ప్రస్తుతం కల్కి 2878 AD సినిమా చూసి ఫ్యూచర్ లో ప్రపంచం ఎలా మారిపోతుందా అని అందరూ ఆశ్చర్యపోతున్నారు. కానీ కొన్ని సంవత్సరాల ముందే ఆడియన్స్ కి పాస్ట్, ప్రెజెంట్, ఫ్యూచర్ లో జర్నీ చేసిన ఎక్స్పీరియన్స్ ని కలిగించిన సినిమా ఏదైనా ఉందంటే అది ఆదిత్య 369. నందమూరి బాలకృష్ణ హీరోగా, సంగీతం శ్రీనివాసరావు డైరెక్ట్ చేసిన సైన్స్ ఫిక్షన్ మూవీ జూలై 18, 1991 లో రిలీజ్ అయ్యి 33 years కంప్లీట్ చేసుకుంది. ఈ సందర్భంగా ఆ మూవీ కోసం కొన్ని ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ తెలుసుకుందాం. నాదొక రిక్వెస్ట్, వీడియో అందరూ చూస్తున్నారు కానీ లైక్స్ చేయడం లేదు. సో లైక్ చేయకపోవడం వల్ల ఆ వీడియోకి రీచ్ ఉండడం లేదు. మీరు చేసే లైక్స్ నాకు ఇంకొంచెం మంచి వీడియో చేసే విధంగా ఎంకరేజ్ చేస్తుంది. ఎప్పుడూ రొటీన్ గా ఉండే సినిమాలు కాకుండా ఆడియన్స్ కి వైవిధ్యమైన సినిమాలు చూపించాలని తపడపడే దర్శకుల్లో సంగీతం శ్రీనివాసరావు గారు ఒకరు. ఆయన ఒక రోజు టైం మిషన్ అనే నావెల్ చదివారు. ఆయన దాన్ని ఇన్స్పిరేషన్ గా తీసుకుని తెలుగు ఆడియన్స్ కి ఇక్కడ నేపథ్యానికి అనుగుణంగా ఒక సినిమా తీయాలని ఆయన అనుకున్నారు. హీరో పాస్ట్ లోకి, ఫ్యూచర్ లోకి ప్రయాణిస్తే అతను ఎలాంటి సిచ్యువేషన్ ఫేస్ చేశాడనే ఆలోచనతో కొంత స్క్రిప్ట్ రాసుకున్నారు. పాస్ట్ లో శ్రీకృష్ణదేవరాయల కాలానికి వెళ్లాలని ముందుగానే అనుకున్నారు. అయితే ఫ్యూచర్ లోకి వెళ్తే ఎలాంటి పరిస్థితులు ఉంటాయన్న దానిపై మాత్రం శ్రీనివాసరావుకి పెద్దగా ఆలోచన లేదు. దీంతో మరింత ఇన్ఫర్మేషన్ కోసం మెడ్రాస్ లోని అమెరికన్ లైబ్రరీకి వెళ్లి కొన్ని బుక్స్ స్టడీ చేశారు. ముఖ్యంగా ఫ్యూచర్ లో ఉండే సిటీలన్నీ భూమి లోపల కన్స్ట్రక్ట్ చేసుకుని ఉంటారని, మనసులో అనుకున్న మాటలన్నీ పైకి స్పీకర్ లో వినబడటం, ఇలా చాలా రకాల సీన్స్ అనుకుని అప్పుడు గ్యాదర్ చేసిన ఇన్ఫర్మేషన్ తో ఒక స్టోరీని రెడీ చేశారు. ఇక ఈ స్టోరీ ఎవరితో చేద్దామా అన్న ఆలోచనలో ఉన్నప్పుడు ఒక రోజు చెన్నై నుంచి బెంగళూరుకి వెళ్తున్న ప్రముఖ గాయకుడు ఎస్పి బాలసుబ్రహ్మణ్యం కు సంగీత శ్రీనివాసరావు విమానంలో కనిపించారు. ఆ మాట ఈ మాట మాట్లాడుకుంటుండగా తాను ఒక స్టోరీ లైన్ అనుకున్నానని, టైం మిషన్ చుట్టూ కథ తిరుగుతుందని సంగీతం శ్రీనివాసరావు చెప్పాడు. టైం మిషన్ సాయంతో హీరో పాస్ట్, ఫ్యూచర్ కాలాల్లోకి వెళ్తాడని, పాస్ట్ లో శ్రీకృష్ణదేవరాయల బ్యాక్ డ్రాప్ తీసుకుందామని స్టోరీ ఎక్స్ప్లెయిన్ చేశాడు. బాలసుబ్రహ్మణ్యం గారికి ఈ స్టోరీ నచ్చింది. అదే టైంలో ఆయనకి రిలేటివ్ అయిన శివలంక కృష్ణప్రసాద్ వద్ద బాలకృష్ణ గారి డేట్స్ ఉన్నాయి. ఈ స్టోరీ బాలకృష్ణకు బాగుంటుందని ఆయన అన్నారు. ముఖ్యంగా శ్రీకృష్ణదేవరాయల పాత్రకు బాలయ్య బాగుంటాడని అభిప్రాయపడ్డాడు. హీరోగా బాలకృష్ణ ఓకే, హీరోయిన్ గా విజయశాంతి అనుకున్నారు. కానీ ఆ టైంలో విజయశాంతి గారి కాల్ షీట్లు అడ్జస్ట్ కాకపోవడంతో టీసీ శ్రీరావుకు పరిచయం ఉన్న మోహినిని హీరోయిన్ గా ఎంపిక చేశారు. ఇక ఈ సినిమాలో టైం మిషన్ తయారు చేసే సైంటిస్ట్ గా డిఫరెంట్ గా ఉంటారని బాలీవుడ్ యాక్టర్ టీను ఆనంద్ తీసుకున్నారు. చైల్డ్ ఆర్టిస్ట్ గా తరుణ్ రాశి యాక్ట్ చేశారు. రాయల వారి కాలానికి వెళ్లిన తర్వాత అక్కడ ఫస్ట్ అనుకున్న కథ వేరే ఉంది. శ్రీకృష్ణదేవరాయల వారి ఆస్థానంలో అష్టదిగ్గజాలు ఉన్నారన్న విషయం మనకు తెలిసిందే కదా. వారి మధ్య నెలకొన్న రాజకీయ విషయాలను ప్రధానంగా చర్చించాలని సంగీతం శ్రీనివాస్ గారు అనుకున్నారు. అయితే అది కాంట్రవర్సీ అవుతుందని, చరిత్రను వక్రించారంటూ వివాదాలు మొదలవుతాయని అనుకున్నారు. సో సరదా సన్నివేశాలతో షూటింగ్ జరిపారు. అలా వచ్చినవే రాయలవారి దర్బార్లో వచ్చే మేక తోకొక మేక సన్నివేశం. సురమోదం అనే పాటలో మధ్యలో రంపంపరంపరంప అంటూ సాగే ర్యాప్ తో పాటు సుత్తివేలు, శ్రీలక్ష్మి మధ్య సన్నివేశాలు నవ్వులు పూయించాయి. ఈ సినిమా కోసం బాలయ్య చాలా కష్టపడ్డారు. కృష్ణకుమారుడిగా, శ్రీకృష్ణదేవరాయలుగా 2 రోల్స్ లోనూ నటించారు. మరీ ముఖ్యంగా రాయలవారి పాత్ర కోసం మార్నింగ్ 8 o'clock మేకప్ తో వచ్చి కొన్నిసార్లు అయితే తర్వాత రోజు వరకు పనిచేసేవారు. బరువైన కిరీటంతో గంటల పాటు పనిచేయాల్సి వచ్చేది. కొన్ని సీన్స్ తీయడానికి మధ్యాహ్నం వరకు సమయం ఉండేది. డైరెక్టర్ కూడా బాలకృష్ణకు ఆఫ్టర్నూన్ షూటింగ్ రమ్మనేవారు. కానీ బాలకృష్ణ మాత్రం మార్నింగ్ 8 o'clock షూటింగ్ వచ్చేవారు. పని విషయంలో అంత క్రమశిక్షణతో ఉండేవారు బాలకృష్ణ. శ్రీకృష్ణదేవరాయల కాలం నాటి సన్నివేశాలు అన్నపూర్ణ స్టూడియోలో, స్టార్టింగ్ లో మనకి టైం మిషన్ కనబడే సీన్స్ అన్ని కూడా మెడ్రాస్ వాహిని స్టూడియోలో సెట్స్ వేసి షూట్ చేశారు. కొన్ని సీన్స్ కోసం టైం మిషన్ ను పెద్ద లారీలో వేసుకుని తలకోన అడవులకు కూడా తీసుకెళ్లారు. ఇక ఫ్యూచర్ లోకి వెళ్లిన తర్వాత తెరకెక్కించాల్సిన సన్నివేశాలను విజిపి గోల్డెన్ బీచ్ లో షూట్ చేశారు. సినిమా మొత్తం పూర్తవడానికి 110 రోజులు పట్టింది. ఆ తర్వాత గ్రాఫిక్స్ కోసం లండన్ వెళ్లారు. ఇక ఈ మూవీకి ఏ పేరు పెడదామని చాలా ఆలోచించారు. చాలా మంది ఈ మూవీకి కాళయంత్రం అని పేరు పెడదాం అనుకున్నారట. యుగ పురుషుడు అనే టైటిల్ కూడా అనుకున్నారు. కానీ ఫైనల్ గా కాలంతో పయనించే సూర్యుడికి మరో పేరు ఆదిత్యుడు. మెషిన్ కు నెంబర్ ఉండాలి కదా, అది 369 గా పెట్టారు. సో ఈ విధంగా ఆదిత్య 369 గా పేరు పెట్టారు. మొత్తం సినిమా పూర్తవడానికి 1,60 lakh ఖర్చు అయింది. సో ఈ విధంగా 1991 లో జూలై 18న ఆదిత్య 369 రిలీజ్ అయింది. చిన్న పెద్ద అని తేడా లేకుండా అందరినీ ఆకట్టుకుంది. బాలకృష్ణ గారి సినీ ప్రస్థానంలో మైలురాయిగా నిలిచిపోయింది. ఈ సినిమాకి కంటిన్యూషన్ గా ఆదిత్య 999 సినిమా తీస్తామని బాలకృష్ణ గారు ఇప్పటికే అనౌన్స్ చేశారు. మరి ఈ సినిమా స్టోరీ ఏంటి, డైరెక్టర్ ఎవరు, బాలకృష్ణ గారితో పాటు నటించే మిగతా యాక్టర్స్ ఎవరు ఇంకా మనకు తెలియాలి. సో ఈ వీడియో నచ్చితే లైక్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి.